ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కిన ఫస్ట్ ట్రెడిషనల్ డాన్సర్ వైష్ణవి స్టోరీ ఇప్పుడు చూద్దాం. అందెలు కట్టే కాళ్ళు అంబరమంత ఎత్తుకెళ్లాయి. నాట్యం చేసిన పాదాలు హిమశిఖరాన్ని తాకాయి. హిమాలయాల్లోని లద్దాఖ్ శ్రేణిలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాయి. మన హైదరాబాదీ భరతనాట్యకారిణి 25 ఏళ్ల వైష్ణవి సాయినాథ్ ఈ సాహసం చేసింది. అలా పర్వతారోహణ చేసిన తొలి నాట్యకారిణిగా నిలిచింది. ట్రెక్కింగ్ అనేది అనుకోకుండా ఒక డివైన్ ఇది అయిపోయింది. అది అండ్ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేయడం, అది కూడా ఇండియాస్ హైయెస్ట్ పీక్ వరకు వెళ్ళడం వాజ్ సమ్వాట్ లైక్ డివైన్ థింగ్. అది ఏదో నా డాన్స్, శివుడు అవన్నీ ఒక టోటల్ కాన్ఫ్లుయెన్స్ లాగా అయిపోయింది. నృత్యం అనేది కేవలం ఏదో సున్నితమైన ప్రక్రియ కాదు. శరీరం మనకు నిర్దేశించే సరిహద్దుల్ని ఎప్పటికప్పుడు దాటిపోయే శక్తినిచ్చే ఓ తపస్సు అని వైష్ణవి సాయినాథ్ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇదివరలో కేరళ యుద్ధ కళ కలరియ పట్టు కూడా నేర్చుకుంది. అలా ఈ ఏడాది తన దృష్టి పర్వతారోహణపై పడింది. అంత సాహసం వద్దు అని వారించినా ఆమె వినలేదు. అందులో భాగంగా హైదరాబాద్ శివారులో అమ్ముగూడ కొండలపై సాధన చేసింది. బ్యాగులో బరువైన వస్తువులను మోస్తూ ఆ కొండల్ని ఎక్కి దిగి శరీరాన్ని, కాళ్లను పర్వతారోహణకు సిద్ధం చేసింది. రోజు 2 గంటలు వ్యాయామంతో పాటు ప్రాణాయామాన్ని నిత్యం సాధన చేసింది వైష్ణవి. తనతో వచ్చిన 7గురిలో 5గురు ప్రాణభయంతో వెనక్కి వెళ్లిపోయారు. ఏదైనా పర్వాలేదని ముందుకడుగేసింది. చిట్ట చివరిగా శిఖరం ఎక్కినప్పుడు ఉద్వేగానికి లోనైంది. మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. అలా పర్వతారోహణ చేసిన తొలి నాట్యకారిణిగా చరిత్ర సృష్టించింది.